నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం నేను మీ వివేక్ ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం 96వ అకాడమీ పురస్కారాలు చాలా మంది ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే ఈ అకాడమీ పురస్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయి అయితే గీతే ఆస్కర్స్ కదా రావాలి అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు నేను మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అకాడమీ అవార్డ్స్ అన్న ఆస్కర్ అవార్డ్స్ అన్న ఒకటే అకాడమీ అవార్డ్స్ బేసిక్గా ఒక విధంగా అధికారికంగా నామం అని చెప్పొచ్చు దాన్ని ముద్దుగా అందరూ కూడా సర్వసాధారణంగా ఆస్కర్స్ అని పిలుస్తూ ఉంటారు ఏది ఏమైనా సరే చలనచిత్ర రంగానికి సంబంధించి ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి ఆస్కర్ అవార్డ్స్ అనేది ఈజ్ లైక్ ద పినాకిల్ అనమాట పర్వతారోహణ చేయాలి అంటే మౌంట్ ఎవరెస్టే చేయాలి అలానే ఒకవేళ అవార్డు కొట్టాలి అంటే సినిమాలకి సంబంధించి చలనచిత్ర రంగానికి సంబంధించి అది ఆస్కరే కొట్టాలి ఇట్స్ అ డ్రీమ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ ఆర్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ మరి ఆ అంతటి అత్యుత్తమ పురస్కారమైన ఈ ఆస్కర్ పురస్కారాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి అలా 2024వ సంవత్సరం జరిగింది 96వ అకాడమీ అవార్డ్స్ అన్నమాట మరి ఈ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం ఏ చిత్రానికి లభించింది ఉత్తమ నటుడు ఎవరు ఉత్తమ నటి ఎవరు ఉత్తమ దర్శకుడు ఎవరు ఇలా ఎన్నో కేటగిరీలు ఎన్నో పురస్కార గ్రహీతలు పోయిన సంవత్సరం మన తెలుగు చలనచిత్ర సినిమాకి సంబంధించి ఎంతో అరుదైన సంవత్సరం మన భారతదేశ చలనచిత్ర రంగానికి కూడా సంబంధించి ఎంతో ముఖ్యమైన సంవత్సరం బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఇయర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇండియన్ నేమ్స్ ఇన్ ద లిస్ట్ దురదృష్టవశాత్తు ఈసారి ఆ జాబితాలో మన భారతదేశానికి సంబంధించి కానీ తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన కానీ ఎవరికి కూడా జాబితాలో చోటు దక్కలేదు ఎవరికి ఏ అవార్డు దక్కలేదు ఏది ఏమైనా సరే మన భారతదేశంలో ఎంతగానో అమితంగా ఇష్టపడే కొందరికి మటుకు బెస్ట్ యాక్టర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అలానే బెస్ట్ డైరెక్టర్ పురస్కారాలు లభించాయి సో ఏది ఏమైనా సరే పేపర్ తయారు చేసే వాళ్ళలో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతారు సో అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ఇట్ మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఆస్కర్ అవార్డ్స్ 2024 అదేనండి 96th అకాడమీ పురస్కారాలు అసలు మన ఈ అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం దీని వెనక ఉన్న నేపథ్యం ఏంటి అని అంటే ఇటీవలే 96th అకాడమీ అవార్డ్స్ జరిగాయి బేసిక్గా మనం దాన్ని అకాడమీ అవార్డ్స్ అని ఎందుకు పిలుస్తున్నాము అని అంటే ఆ పురస్కారాలని ప్రజెంట్ చేసేది అంపాస్ అనే అకాడమీ కాబట్టి ఇంతకీ అంపాస్ అంటే ఏంటి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ అకాడమీనే ఈ పురస్కారాలను బహుకరిస్తోంది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కాబట్టి దాన్ని అకాడమీ అవార్డ్స్ అని అంటారు కాకపోతే అందరూ కూడా ముద్దుగా ఆస్కర్స్ అని పిలుస్తారు ఇది ఎక్కడ చోటు చేసుకుంది 2024వ సంవత్సరంలో ఆస్కర్ అవార్డ్స్ని ఏ రోజున బహుకరించారు అని అంటే మార్చి 10వ తారీఖున వీటికి సంబంధించిన నామినేషన్లు ఎప్పుడు ఇచ్చారు అని మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక జనవరి 23 2024 సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళకి నామినేషన్లు దక్కాయి అన్న ఏదైతే జాబితా ఉందో అది జనవరి 23న రిలీజ్ చేశారు ఆస్కర్ అవార్డ్స్ ఏమో మార్చ్ 10న బహుకరించారు ఎక్కడ ప్రజెంట్ చేశారు వెన్యూ డాల్బీ థియేటర్ ఇన్ హాలీవుడ్ లాస్ ఏంజలీస్ ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ప్రశ్న ఏ విధంగా రావచ్చు 2024వ సంవత్సరంలో చోటు చేసుకున్న ఆస్కర్ పురస్కారాలు ఎన్నోవ సంచిక లేదు ఎన్నోవ ఎడిషన్ 96వ ఎడిషన్ 96వసారి జరుగుతుంది ఆస్కర్స్ అనమాట అలానే ఇది ఎక్కడ జరిగింది డాల్బీ థియేటర్ ఇన్ హాలీవుడ్ లాస్ ఏంజలీస్ అలానే ఏ రోజున బహుకరించారు మార్చ్ 10 నామినేషన్స్ ఏ రోజున ఇచ్చారు జనవరి 23 అలానే ఈ ఆస్కర్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైతే హోస్ట్ చేశారో అంటే ఎవరైతే యాంకర్ వ్యాఖ్యాతగా ఉన్నారో ఆయన ఒక విధంగా చరిత్ర సృష్టించారు ఈ అంశం మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాము మన నవాంశ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో కూడా జిమ్మీ కెమ్మెల్ అనే అతను 96th ఆస్కర్స్కి హోస్ట్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఇంతకుముందు ఆయన ఆల్రెడీ 3 సార్లు వ్యాఖ్యాతగా ఉన్నారనమాట ఒకటి 2017వ సంవత్సరంలో ఇంకోసారి 2018వ సంవత్సరంలో ఇంకోసారి 2023వ సంవత్సరంలో అంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం హోస్ట్ ఒకళ్ళే సో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది సో క్రింది వాటిలో 2024 సంవత్సరం ఆస్కర్ పురస్కారాలకి సంబంధించి సరైన వాక్యం ఏది సరికాని వాక్యం ఏది సో ఈ సంవత్సరానికి గాను వ్యాఖ్యాతగా జిమ్మీ కెమ్మెల్ వ్యవహరించారు ఇది ఆయనకి 4వసారి అని ఇలా ఏ విధంగా క్వశ్చన్ అడగచ్చు సో బీ కేర్ఫుల్ అలానే బీ కేర్ఫుల్ అంటే గుర్తుకొచ్చింది టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి అలానే ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అప్టేక్ జాబ్స్ ఆల్రెడీ టార్గెట్ సిరీస్ని స్టార్ట్ చేసింది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి టార్గెట్ ప్రిలిమ్స్ సిరీస్ గ్రూప్ 2 ఏపీపీఎస్సి మెయిన్స్కి సంబంధించి టార్గెట్ మెయిన్ సిరీస్ని ప్రారంభించింది అనమాట అండ్ ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మన మార్చ్ 10వ తారీఖు ఆదివారం రేపు 17వ తారీఖు మళ్ళీ సెకండ్ టెస్ట్ కూడా వచ్చేస్తుంది సో అందు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇక్కడ బేసిక్గా మెయిన్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ఓరియంటెడ్ వేలో మీకు సెక్షన్ వైజ్ టెస్టులు ఉంటాయి ఆ సెక్షన్ వైజ్ టెస్ట్కి సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అండ్ దట్ ఈస్ ద వెరీ సేమ్ థింగ్ ఫర్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ యాజ్ వెల్ వీటికి సంబంధించిన షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది నేను మళ్ళీ చెప్తున్నాను అప్టేక్ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఒకవేళ మీరు ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే కనుక ఇప్పుడే జాయిన్ అవ్వండి సో వీటికి సంబంధించిన షెడ్యూల్స్ ఆల్రెడీ అక్కడ పోస్ట్ చేసేసారు
అలానే ఈ కోర్సెస్కి సంబంధించి అప్టేక్ జాబ్స్లో నాట్ ఓన్లీ ఈ 2 కోర్సులే కాకుండా మిగతా అన్ని కోర్సుల మీద కూడా భారీ డిస్కౌంట్ ఉంది. మీరు కనుక అప్టేక్ జాబ్స్ యాప్లో కానీ లేదా అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న డిస్కౌంట్స్ కానీ ఇప్పటివరకు జాగ్రత్తగా గమనించున్నట్టయితే 50% డిస్కౌంట్ ఉండేది. సో 9,000 రూపాయల కోర్సు మీకు 4,500 రూపాయలకి కానీ, 8,000 రూపాయల కోర్సు మీకు 4,000 రూపాయలకి కానీ లభించేది. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తూ మీ అందరికీ ఈ పరీక్షా కాలంలో, ఈ పరీక్షా వ్యవధిలో మీ అందరికీ కూడా ప్రిపరేషన్ అనేది సులువుగా లభించాలి, ఉత్తమ నాణ్యత అంటే హై క్వాలిటీతో కూడిన కంటెంట్ మీకు తక్కువ ధరకే రావాలి, సో దట్ మీరు కూడా క్వాలిటీ కంటెంట్ని యాక్సెస్ చేయగలుగుతారు అన్న ఉద్దేశంతో అప్టేక్ జాబ్స్ ఒక మెట్ ఇంకో ముందు అడుగు వేసి 50% బదులుగా 70% భారీ డిస్కౌంట్ ఇస్తుంది. విత్ 70% హ్యూజ్ డిస్కౌంట్ మీకు అన్ని కోర్సు ధరలు కూడా ఇప్పుడు తగ్గిపోయాయి. వీటికి సంబంధించి మీకు ఏ విధమైన సందేహాలు ఉన్న వాటర్ మీద ఒక్కోసారి క్విక్ రివిజన్ అవ్వచ్చు, ఫుల్ కోర్స్ అవ్వచ్చు, ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఫుల్ కోర్స్ అవ్వచ్చు. ఇలా కోర్స్ ఏదైనా సరే, మీ డౌట్ ఏదైనా సరే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయడానికి అప్టేక్ జాబ్స్ ఎప్పుడూ ఉంటుంది. మీ ప్రిపరేషన్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తారని ఆశిస్తూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ లెట్స్ కమ్ బ్యాక్ టు ది టాపిక్ ఆఫ్ 96th అకాడమీ అవార్డ్స్. లెట్స్ గెట్ ఇన్ టు ఆల్ ది కేటగిరీస్. సో 2024 సంవత్సరానికి గాను ఎన్ని కేటగిరీస్లో ఆస్కర్ అవార్డ్స్ని ప్రజెంట్ చేశారంటే 23 కేటగిరీలు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 23 కేటగిరీస్. అలానే బెస్ట్ పిక్చర్ ఉత్తమ చిత్రం పురస్కారం ఎవరికి లభించింది అంటే ఓపెన్ హైమర్. ఓపెన్ హైమర్కి ఈ ఆస్కర్స్లో ఎక్కువ ఆస్కర్ పురస్కారాలు లభించాయన్నమాట. సో ఓపెన్ హైమర్ సినిమా వచ్చేసి 7 ఆస్కర్లను సాధించింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే టోటల్ కేటగిరీస్ అన్ని 23 కేటగిరీలు. 23 కేటగిరీలకి గాను 13 నామినేషన్లు దక్కించుకుంది ఓపెన్ హైమర్, అన్నిటికన్నా ఎక్కువ. అలానే అన్నిటికన్నా ఎక్కువ ఆస్కర్లు గెలుచుకుంది కూడా ఈ ఓపెన్ హైమరే. రాబర్ట్ ఓపెన్ హైమర్ అనే అతను బేసిక్గా ఆటమ్ బాంబును తయారు చేశాడు. తన జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమే ఓపెన్ హైమర్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ ఓపెన్ హైమర్ పాత్రను పోషించిన సిలియన్ మర్ఫీ, అదే సినిమాలో ఒక సపోర్టింగ్ రోల్ ప్లే చేసిన రాబర్ట్ డౌనీ జూనియర్, ఆ సినిమా యొక్క దర్శకుడు క్రిస్టఫర్ నోలన్, వీళ్ళ ముగ్గురికి కూడా ఆస్కర్స్ లభించాయి. సో బెస్ట్ పిక్చర్ ఉత్తమ చిత్రం వచ్చేసి ఓపెన్ హైమర్. వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ రిమెంబర్, ఈ ఓపెన్ హైమర్ సినిమాలో ఏదైతే ఆటమ్ బాంబ్ బ్లాస్టింగ్ సీన్ ఉందో వాళ్ళు నిజంగానే షూట్ చేశారు, దానికి ఎటువంటి CGI యూజ్ చేయలేదు అని చెప్పి ఒక సంచలనాత్మక స్టేట్మెంట్ చేశారు సినిమా రిలీజ్ అవ్వకముందు డైరెక్టర్. అందరూ నిజంగా అవాక్ అయిపోయారు, అలా ఎలా చేశారు అని. జస్ట్ ఆ సీన్ చూడడానికి చాలామంది సినిమాకి వెళ్ళామని కూడా చెప్పారు. వీలైతే మీరు కూడా చూడండి. అలానే ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ వచ్చేసి సిలియన్ మర్ఫీ. ఇక్కడ మీరు చిత్రపటంలో గమనించవచ్చు. ఇంతకుముందు వేరే వెబ్ సిరీస్లో ఆయన బాగా పాపులర్. హీఈస్ అన్ ఐరిష్ యాక్టర్, ఐర్లాండ్ దేశానికి సంబంధించిన నటుడు అనమాట ఆయన. సో ఏది ఏమైనా ఓపెన్ హైమర్ పాత్రని ఈయనే పోషించారు, ఆయనకి ఉత్తమ నటుడు పురస్కారం లభించింది. తర్వాత వచ్చేసి ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి. ఇక్కడ మీరు ఎమ్మా స్టోన్ గారిని గమనించవచ్చు. మన ఇండియాలో ఒకవేళ ఎమ్మా స్టోన్ గారికి సంబంధించి పాపులర్ మూవీ ఏదైనా ఉందా అంటే ద అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 2. ఆ సినిమాలో ఈవిడే హీరోయిన్ అనమాట. సో ఆవిడకి ఉత్తమ నటి పురస్కారం లభించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ డవీన్ జాయ్ రాండాల్ఫ్ గారికి లభించింది. అలానే ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్, ఎ పర్సన్ హూ డస్ నాట్ నీడ్ ఎనీ న్యూ ఇంట్రడక్షన్, అసలు పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేనటువంటి వ్యక్తి రాబర్ట్ డౌనీ జూనియర్. మనందరికీ బాగా సుపరిచితం ఎలా అంటే ఐరన్ మ్యాన్. మార్వెల్ ఏదైతే సంస్థ ఉందో, మార్వెల్ దాంట్లో ఐరన్ మ్యాన్ లేదు అవెంజర్స్ మూవీకి సంబంధించి మనందరికీ బాగా తెలుసు, టోనీ స్టార్క్ అనే పాత్రను ఆయన పోషించారు. సో ఆయన ఓపెన్ హైమర్ సినిమాలో సహాయ నటుడికి పాత్రకు గాను ఆయనకు ఆస్కర్స్ వచ్చింది. లైఫ్ ఎంత విచిత్రంగా ఉంటుందంటే మనం ఎక్కడున్నాము, ఎప్పుడు అక్కడికి వెళ్తాం అనేది ఎవరికి తెలియదు అనడానికి ఈయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒకప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయి జైలుకి వెళ్ళి అక్కడి నుంచి బయటకు వచ్చి సినిమాల్లో మొదట్లో అవకాశాలు రాక మెల్లిమెల్లిగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఒక ఆస్కర్ అవార్డు దక్కించుకునేంత స్థాయికి వచ్చారు రాబర్ట్ డౌనీ జూనియర్. సో ఇన్ దట్ వే యూ నెవర్ నో, మనం మంచి వైపు అడుగులు వేస్తే ఖచ్చితంగా మంచి ఎప్పుడు మనకి లభిస్తుందని ఆయన మరొకసారి ప్రూవ్ చేశారు. అలానే మరి నెక్స్ట్ కేటగిరీ కనుక గమనిస్తే బెస్ట్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్, ఉత్తమ దర్శకుడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే క్రిస్టఫర్ నోలన్కి ఒక విధమైన సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి మన ఇండియాలో. ఈయనే క్రిస్టఫర్ నోలన్ తనకంటూ ఒక మార్క్ని సెట్ చేసి పెట్టుకున్నారు హాలీవుడ్లో స్టీవెన్ స్పీల్బర్గ్, మార్టిన్ స్కార్సెసీ ఇలాంటి ఎంతోమంది పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. బట్ స్టిల్ హీ వాజ్ ఏబుల్ టు మేక్ ఎ ప్లేస్ ఫర్ హిమ్సెల్ఫ్. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే బ్యాట్మెన్ సిరీస్ అవ్వచ్చు, లేదు ఏదైతే ఇంటర్స్టెల్లర్ మూవీ అవ్వచ్చు, టెనెట్ అవ్వచ్చు, ప్రెస్టేజ్ అవ్వచ్చు, ఈవెన్ మనం తెలుగులో గజినీ సినిమా చూసాం. ఆ గజినీ సినిమాకి ఇన్స్పిరేషన్ మెమెంటో అని ఒక మూవీ ఉందన్నమాట. ఆ మెమెంటోని తీసింది కూడా క్రిస్టఫర్ నోలన్ గారే. సో ఇలా ఎన్నో మైండ్ బెండింగ్ మూవీస్ అనమాట. మైండ్ బెండింగ్ మూవీస్ అంటే ఆలోచించడానికి కొన్నిసార్లు మనకు కూడా థాట్ రాదు, ఏంటి ఎందుకు జరుగుతుంది అంతా అని. డన్కర్క్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్, ఇలా అసలు ఏం జరుగుతుందో కూడా అంతు పట్టని అంతు చిక్కని సన్నివేశాలతో ఆసక్తికరమైన సినిమాలు తీశారు ఆయన క్రిస్టఫర్ నోలన్.
ఈయనకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈయన ఇప్పటికీ కూడా మొబైల్ ఫోన్ని యూజ్ చేయరు. విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో ఓపెన్ హైమర్ పాత్రను పోషించింది కదా. అండ్ రిమెంబర్ ఈయనకి డైరెక్టర్గా అవార్డు వచ్చింది కూడా ఓపెన్ హైమర్ మూవీకి. ఓపెన్ హైమర్ బెస్ట్ మూవీ, ఓపెన్ హైమర్లో హీరో ఎవరైతే ఉన్నారో యాక్టర్, ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, డైరెక్టర్కి వచ్చింది, సపోర్టింగ్ యాక్టర్ కూడా వచ్చింది. అయితే ఈయనకి స్టోరీ చెప్పాలి అన్నప్పుడు ఈయన మెయిల్ పంపించారంట, ఫోన్ కాల్లో చెప్పలేదు, ఇక్కడ నుంచి మెయిల్ పంపించారంట. తన యొక్క పాత కంప్యూటర్లో స్టోరీ మొత్తం టైప్ చేసి దాన్ని ఈమెయిల్ చేస్తే తను షాక్ అయ్యాడంట, ఏంటి ఈ రోజుల్లో కూడా ఇలా చేస్తున్నారా అని. దాట్స్ వాట్ క్రిస్టోఫర్ నోలన్ ఈజ్. తను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పండి, నేను అసలు ఫోన్ ఎప్పుడు యూజ్ చేయను అని. విచిత్రం ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళు ఫోన్లు కనిపెట్టేసి పేదవాళ్ళ చేతిలో ఫోన్లు పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వీళ్ళేమే మేము ఫోన్లు యూజ్ చేయమంటున్నారు. ఏది ఏమైనా సరే కమింగ్ బ్యాక్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే వచ్చేసి అమెరికన్ ఫిక్షన్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే వచ్చేసి అనాటమీ ఆఫ్ ఎ ఫాల్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఏంటి, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అని కొంతమంది కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని, లేదు ఆల్రెడీ ఎక్కడో ఒక చోట ఏదైనా రాసో, లేదు ఆల్రెడీ ఒక సినిమాని తీసో దాని ఆధారంగా మీరు ఇంకో సినిమా తీస్తే అప్పుడు ఆబ్వియస్లీ అక్కడ ఉన్నట్టు మీరు సినిమా తీయాలని లేదు, ఆ కథని చెప్పొచ్చు, కానీ ఎగ్జాక్ట్లీ అలా అని చెప్పాలి రూల్ ఏం లేదు కదా. అలా ఏదైతే ఆల్రెడీ ఒక ఆధారంగా ఉంది దాన్ని ఆధారంగా చేసుకుని సినిమా తీస్తే అప్పుడు అది అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కిందకు వస్తుంది. డైరెక్ట్గా ఒక మూవీ తీసి దాంట్లోనే వాళ్ళు స్క్రీన్ ప్లేని అటు ఇటు తీసుకెళ్తూ ఉంటే కనుక దాన్ని అప్పుడు ఒరిజినల్ స్క్రీన్ ప్లే కింద కన్సిడర్ చేస్తారు. అలా అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అమెరికన్ ఫిక్షన్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనాటమీ ఆఫ్ ఎ ఫాల్. తర్వాత బెస్ట్ ఒరిజినల్ సాంగ్ వచ్చేసి వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్. ఇది బార్బీ సినిమాకి సంబంధించింది. బార్బీ సినిమా అలానే ఓపెన్ హైమర్ సినిమా థియేటర్స్లో రెండు ఒకటేసారి రిలీజ్ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఈసారి బార్బీ సినిమా ఒక విధంగా చరిత్ర లిఖించింది. ఈవెన్ దో బెస్ట్ మూవీ రాలేదు, బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదటిసారిగా బెస్ట్ పిక్చర్ కేటగిరీలో లేదు ఉత్తమ చిత్రానికి గాను 10 సినిమాలు నామినేషన్ దక్కించుకుంటే అందులో 3 సినిమాలకి అంటే 3 చలనచిత్రాలకి మహిళలు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు 96 సార్లు ఆస్కర్ పురస్కారాలు ఇస్తే దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం 3 మహిళలు ఎవరైతే దర్శకత్వం వహించారో వాళ్ళ యొక్క చలనచిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరీలో ఉన్నాయి. సో దాట్స్ అ హిస్టారిక్ థింగ్ అనమాట. అలానే మనం ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు చివరిలో చూద్దాము. సో స్టే ట్యూన్ టిల్ దాట్. అలాంటి తర్వాత వచ్చేసి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఓపెన్ హైమర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒరిజినల్ సాంగ్కి ఒరిజినల్ స్కోర్కి తేడా ఏంటంటే ఒరిజినల్ సాంగ్ అంటే గానం పాట, ఒరిజినల్ స్కోర్ అంటే నేపథ్య సంగీతం అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంతర్జాతీయ చలనచిత్రం అనమాట. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ద బాయ్ అండ్ ద హెరాన్. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ 20 Days in Maripol. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ పూర్ థింగ్స్. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ పూర్ థింగ్స్. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ పూర్ థింగ్స్. ఓపెన్ హైమర్కి 7 ఆస్కర్లు వస్తాయి. ఓపెన్ హైమర్ తర్వాత ఎక్కువగా ఆస్కర్ దక్కించుకున్న సినిమా ఈ పూర్ థింగ్స్ అనమాట. ఇక్కడ మీరు పూర్ థింగ్స్ యొక్క పోస్టర్ని కూడా గమనించవచ్చు. ఎమా స్టోన్ ఉత్తమ నటి పూర్ థింగ్స్కి దక్కింది. అలానే బెస్ట్ సౌండ్ వచ్చేసి ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలానే బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ వచ్చేసి ఓపెన్ హైమర్. అలాంటి తర్వాత బెస్ట్ సినిమాటోగ్రఫీ ఓపెన్ హైమర్. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, దీన్నే కొన్నిసార్లు విఎఫ్ఎక్స్ అని కూడా రాస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఎంత కాదన్నా సరే ఈ మధ్యకాలంలో బాగా డిస్కషన్లో ఉంటుంది, ఎందుకంటే కల్కి సినిమాలో బాగా విఎఫ్ఎక్స్ యూజ్ చేశారు. అలానే ప్రతి సినిమాలో కూడా యానిమల్స్ని యూజ్ చేయట్లేదు, యానిమల్స్ బదులు విఎఫ్ఎక్స్ని యూజ్ చేస్తారు. సో కొన్ని జంతువులు ఒకలాగా కనిపించాల్సిన జంతువు ఇంకోలాగా కనిపిస్తుంది. సో విఎఫ్ఎక్స్ ఎప్పుడు డిస్కషన్లో ఉంటుంది. సో అందుకని ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసి గాడ్జిల్లా -1. బెస్ట్ లైవ్ యాక్షన్ షాట్ వచ్చేసి ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి వార్ ఈజ్ ఓవర్ ఇన్స్పైర్డ్ బై ద మ్యూజిక్ ఆఫ్ జాన్ అండ్ యోకో. బెస్ట్ డాక్యుమెంటరీ షాట్ ద లాస్ట్ రిపేర్ షాప్. యాక్చువల్గా పోయిన సంవత్సరం ఈ కేటగిరీలోనే ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనే అంశానికి లేదు ఆ చిత్రానికి సంబంధించి అవార్డు దక్కింది. సో ఈసారి వచ్చేసి ద లాస్ట్ రిపేర్ షాప్. అలానే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ 23 కేటగిరీస్ 2024 గానే మనం గమనించాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి బెస్ట్ కాస్ట్యూమ్స్ ఈసారి వచ్చేసి పూర్ థింగ్స్ లభించింది. కానీ మన భారతదేశంలోనే మొట్టమొదటి ఆస్కార్ గ్రహీత ఎవరు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎవరు అంటే భాను అత్తయ్య గారు. ఆవిడకు కూడా కాస్ట్యూమ్ డిజైనింగ్ గాను ఆస్కార్ లభించింది. అండ్ షీ వాజ్ ద వెరీ ఫస్ట్ పర్సన్. అండ్ మొత్తం పురుషులు మహిళలు అందరినీ కలుపుకున్నా షీ వాజ్ ద వెరీ ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా టు గెట్ అన్ ఆస్కార్ అనమాట. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బెస్ట్ డాక్యుమెంటరీ షాట్ ఇంతకుముందు ఎలిఫెంట్ విస్పరర్స్కి వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది. సో అలా కూడా అడగచ్చు. విఎఫ్ఎక్స్ ఎప్పుడు డిస్కషన్లో ఉంటుంది, అడగచ్చు. క్రిస్టోఫర్ నోలన్, రాబర్ట్ డౌనీ జూనియర్, సిలియన్ మర్ఫీ, ఎమా స్టోన్ వీళ్ళు ఆల్రెడీ ఇండియాలో చాలా పాపులర్. బెస్ట్ మూవీ అలాగో ఉంటుంది. అలానే ఈ మధ్యకాలంలో సినిమాటోగ్రఫీ బాగుంది అని అంటున్నారు. సినిమాటోగ్రఫీ కూడా ఓపెన్ హైమర్కి వచ్చింది. సో అలా అడగచ్చు. అలానే మహిళలకి సంబంధించి మహిళా సాధికారత విమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి బార్బీ మూవీ ఒక విధంగా చరిత్రను తిరగరాసిందని చెప్పాలి. సో ఆ మూవీకి సంబంధించి బెస్ట్ సాంగ్ వచ్చింది, బెస్ట్ ఒరిజినల్ సాంగ్. సో అందుకని ఇప్పటివరకు ఇండియన్స్కి గాను లేదు ఇండియన్ ఆరిజిన్ గాను ఎవరికైతే ఉన్నారో వాళ్ళలో ఎవరికైతే ఆస్కార్స్ లభించిందో మీరు దానిని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ 96వ ఆస్కార్స్కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు మనం లాస్ట్లో చూద్దామని అనుకున్నాం కదా. లెట్స్ గెట్ ఇంటు దట్.
మార్టిన్ స్కోర్సెసీ ఎట్ 81. మనలో చాలామంది 60 సంవత్సరాలు వస్తే ఒక మూలకి మంచం వేసుకుని కూర్చోవాలన్న ఆలోచనలో ఉంటారు. కానీ లుక్ ఎట్ దర్ ఏజ్. 81 సంవత్సరాల్లో మార్టిన్ స్కోర్సెసీ ఇప్పటికీ సినిమాలు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. బెస్ట్ డైరెక్టర్ గాను ఆయనకి 10వసారి నామినేషన్ లభించింది. అన్ఫార్చునేట్లీ ఆయనకి అవార్డు లభించలేదు, బికాస్ క్రిస్టఫర్ నోలన్ గారికి లభించింది. ఆయనకి ఇంతకన్నా మంచి సినిమాలు తీశారు, బట్ ఆ సినిమాలకి ఎప్పుడు బెస్ట్ డైరెక్టర్ అవార్డు రాలేదు. బట్ ఇప్పుడు వచ్చేసింది వెరైటీగా. బట్ ఏదేమైనా 10 సార్లు నామినేషన్ వచ్చింది మార్టిన్ స్కోర్సెసీ గారికి. అలానే మ్యూజిక్ కంపోజర్ జాన్ విలియమ్స్ 91 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఇప్పటికీ సినిమాలకి సంగీతం అందిస్తూనే ఉన్నారు. అండ్ ఈ 2024 ఆస్కర్స్ ఆయనకి 54వ నామినేషన్. 96 సార్లు ఆస్కర్స్ జరిగితే 54 సార్లు అంటే సగానికన్నా ఎక్కువ సార్లు ఆ కేటగిరీలో ఆయన పేరే నామినేషన్లో ఉంది. అండ్ ఆ విధంగా ఆయన రికార్డులు తిరగరాస్తున్నారు అనమాట. లుక్ ఎట్ ద రేజ్, హౌ ఇన్స్పిరేషన్ దే ఆర్. అలానే హిస్టారిక్ మూమెంట్ ఏంటంటే మనం ఇందాక అనుకున్నాం ఆల్రెడీ, మొట్టమొదటిసారిగా బెస్ట్ మూవీ కేటగిరీ, ఉత్తమ చలనచిత్రం కేటగిరీలో 10 సినిమాలకి నామినేషన్ లభిస్తే అందులో 3 సినిమాలు, ఆ 3 సినిమాలు ఏంటి? పాస్ట్ లైఫ్స్, బార్బీ, ఎనాటమీ ఆఫ్ ఎ ఫాల్. ఈ ఎనాటమీ ఆఫ్ ఎ ఫాల్కి కూడా అవార్డు లభించింది. అలానే బార్బీకి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు లభించింది. అన్ఫార్చునేట్లీ బార్బీ సినిమా డైరెక్టర్కి కూడా లభిస్తుంది ఉత్తమ దర్శకులు అని అనుకున్నారు కానీ బట్ లభించలేదు. వాట్ ఎవర్ బీట్, 3 సినిమాలు ఏవైతే ఉత్తమ చిత్రం కేటగిరీలో నామినేషన్ దక్కించుకున్నాయో వాటిలో 3 మహిళా దర్శకత్తులు, అందులో 3 మహిళా దర్శకురాలు ఉన్నారనమాట. అండ్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం ఇట్ హ్యాపెండ్ ఇన్ ద 96 year హిస్టరీ. సో అందుకని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి ఈ అంశం. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి టార్గెట్ ప్రిలిమ్స్ సిరీస్ ఆల్రెడీ March 10th స్టార్ట్ అయిపోయింది. రేపు March 17th ఆదివారం 2వ టెస్ట్ ఉంటుంది. దాని షెడ్యూల్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో చూడొచ్చు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సిరీస్ ఏదైతుందో అది March 24th స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ని కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో చూడవచ్చు. అలానే అన్ని కోర్సుల మీద కూడా భారీ డిస్కౌంట్ రన్ అవుతుంది. ఇంతకుముందు ఇస్తున్న 50% డిస్కౌంట్కి ఒక మెట్టు ముందుకు వెళ్తూ అప్టెక్ జాబ్స్ ఇప్పుడు 70% డిస్కౌంట్ ఇస్తుంది. సో వీటికి సంబంధించి మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా సరే మీరు హ్యాపీగా 9133449696 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవచ్చు. నాకు డౌట్స్ అని లేవనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టెక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. అలానే మీరు అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మాకు ఒక విధమైన మోటివేషన్ లభిస్తుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం. కామెంట్ ఏదైనా చేయాలనుకుంటే చేసి చెప్పండి, మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. అలానే ఈ వీడియోని ఇంకా 10 మందికి పంపిస్తే వాళ్ళకు కూడా విషయం తెలుస్తుంది కదా అనుకుంటే మర్చిపోకుండా షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకా కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టెక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, మీ తోటి వాళ్ళని కూడా అప్డేట్ చేస్తూ ఉండండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.